We have students who have 9th, 10th, intermediate, so we have no different education దీంట్లో ఉన్నారు. సో మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మేము కానీ లేదా ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మీరు మీ ఆశయాల్ని సాధించాలనే ఒక కోరిక అందరికీ ఉంటుంది. దానికి everybody will try to support you in some or other manner. మీ పేరెంట్స్ మిమ్మల్ని కష్టపడి కాలేజీకి స్కూల్స్ కి పంపించి మీరు బాగా చదువుకొని రేపొద్దున ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి, ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కృషిస్తూ ఉంటారు. అలాగే ఉపాధ్యాయులు కూడా నా దగ్గర చదువుతున్న పిల్లలు బాగా మెరిట్ లో ఉండాలి, రేపొద్దున వీళ్ళు గర్వంగా చెప్పుకుంటారు సో స్టూడెంట్ ఆ పొజిషన్ కి వెళ్ళారు, సో పర్సన్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విధంగా ఇప్పుడు చాలాసార్లు మీరు చూసి ఉంటారు, పాత అలమై కూడా మనం గుర్తు చేసుకుంటూ ఆ పర్టికులర్ పర్సన్ ఈ స్కూల్ నుంచి చదివారు, అంత స్థాయికి వెళ్ళారని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. అంతకు మించి వారు ఆశించేది ఏమి ఉండదు. ప్రౌడ్ ఫీలింగ్ దట్ ఈస్ మై స్టూడెంట్. పోలీస్ కూడా మీరందరికీ ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్ లో మీ యొక్క కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్ కానీ ఉండాలి అని చెప్పి కోరుకుంటాం. ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా ఒక మంచి వాతావరణంలో, ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో మీరు బాగా మీ యొక్క ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేసే విధంగా ఒక ఆలోచన ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగినప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ కదా ఏదైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి మందరించి పంపించేస్తూ ఉంటాం. అంతకు మించి ఎప్పుడు కూడా అదర్ యాక్షన్ కూడా తీసుకునేది ఉండదు. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే ఒక